కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తున్నారు. దీనికి సంబంధించి తణుకు నియోజకవర్గంలో కూడా పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి వైఎస్ఆర్ శ్రేణులు ఆందోళన చేస్తున్నారు. వీరున్నారు, వీరితో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఏ విధంగా చూస్తారు ఈ వ్యాఖ్యలు? అంటే ఏదైతే ఏబిఎన్ రాధాకృష్ణ గారు రాసినటువంటి రాతలు చూస్తే పూర్తిగా మహిళలను అవమానించే విధంగా, మహిళా తల్లులందరినీ కూడా అవమానించే విధంగా ఆయన రాతలు రాయటం జరిగింది. దాన్ని మళ్ళా కూటమికి సంబంధించిన నాయకులందరూ కూడా ఒత్తాసు పలుకుతూ ఉన్నారు. నిజంగా వారు మాట్లాడేటువంటి మాటలు చూస్తే చాలా అమానుష్యం. ఎప్పుడూ కూడా మహిళలను ఆ విధంగా మాట్లాడినటువంటి చరిత్ర ఏపీ అప్పుడు కూడా లేదు. దానికి ఒత్తాసు పలుకుతూ ఏదైతే కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఉందో దానికి పూర్తిగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా డిమాండ్ చేస్తూ ఉంది. ఎవరైతే ఏబిఎన్ రాధాకృష్ణ తక్షణమే క్షమాపణ చెప్పాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని మాట్లాడుతున్న ప్రతి ఒక్కరికి కూడా. అంతేకాకుండా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మచిలీపట్నం, విజయవాడ, గుంటూరుని కలిసి రాజధానిగా ఏర్పాటు చేయాలని చెప్పి ఒక నామకరణం చేయడం జరిగింది. మీకు అది ఇష్టమా కాదా అనేది మీరు తీసుకోవాల్సిన నిర్ణయం. దాన్ని ఆసరాగా తీసుకుని మీరు చేస్తున్నటువంటి ట్రోలింగ్ చూస్తూ ఉంటే చాలా దుర్మార్గంగా ఉంది. మీరు ఇవాళ చంద్రబాబు నాయుడికి రాతలు మానేసి కోతలుగా మారినటువంటి పరిస్థితి తప్ప ఎక్కడా కూడా నిజమైనటువంటి ప్రతిరిక నడపట్లేదు. క్యాలెండర్గా వేసేయాలి చంద్రబాబు నాయుడికి ఒత్తాసు పలకటమే రాధాకృష్ణ ప్రధాన ఎజెండాగా తీసుకున్నాడు. ఆయన కనుక తక్షణమే క్షమాపణ చెప్పకపోతే కనుక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ఏబిఎన్ కేంద్రాలను కూడా అడ్డుకుంటామనే విషయాన్ని సందర్భంగా తెలియపరుస్తా ఉన్నాం. మేడం చెప్పండి, ఏం చేస్తారు?